ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల రెండో వారంలో కర్కాటక రాశి వారిని అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. మీకు మహర్దశ ప్రారంభం కాబోతోంది. వీరి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆగస్టు నెల రెండో వారంలో కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్వడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా వీరెప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి ఉపయోగకరమైన మార్పులన్నీ కూడా చూస్తారు. గ్రహబలం అయితే తక్కువగానే ఉంటుంది. ప్రారంభించబోయే పనులలో శ్రమ పడకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు, సహకారాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శత్రువులతో జాగ్రత్త. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శక్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధించాలి అంటే ఏకాగ్రతతో పనిచేస్తే మేలు. ఈ సమయం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ధనయోగం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలాసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు అనేవి వేసుకోవాలి. ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడికి కూడా లోను కాకుండా ప్రశాంతంగా పనిచేస్తే మేలు. సున్నితమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించవద్దండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని స్మరించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలే కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఈ సమయం వృత్తి, ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే రాజయోగ కారకుడైన కుజుడు 3వ ఇంట ఉండడం వృత్తి జీవితానికి ఒక గొప్ప వరం లాంటిదే. మీ పరాక్రమం, చొరవతో క్లిష్టమైన పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. అయితే 8వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు మీ పై అధికారులతో అపార్థాలు కలగవచ్చు. ఆగస్టు నెల 21 తర్వాత నుండి కూడా లాభాధిపతి శుక్రుడు మీ రాశిలో రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఈ సమయంలో లభించనుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఆర్థికంగా ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నెల. భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ అవసరాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయాలి. ఈ రాశి వారు ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. అయితే సర్క్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు పెడితే మేలు. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం. 2వ ఇంట కేతు ఉండడం మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యులలో వాగ్వాదాలకు దారితీయవచ్చు. మీ మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. 8వ ఇంట్లో రాహు ప్రభావంతో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. పిల్లల విషయంలో కూడా కొంచెం ఆందోళన అనేది ఉంటుంది. కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలను కూడా మీరు ఎదుర్కొనవచ్చు.
ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ 8వ ఇంట్లో రాహు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా వేడి, అజీర్తి మరియు మానసిక ఆందోళన కూడా కలిగించవచ్చు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఆగస్టు 21 నుండి కూడా శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి కూడా మీలో పెరుగుతుంది. విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన 3వ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే రాహు ప్రభావం కారణంగా ఏకాగ్రత లోపించడం, అనవసరమైన విషయాలకి మనసుపైన మళ్ళడం జరగవచ్చు. దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా మీకు పూర్తిగా సహాయపడతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు సానుకూలమైన ఫలితాలు పెంచుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే మేలు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి లేదా వినండి. అవసరమైన వారికి సహాయం చేస్తే రాహు కోసం మీ యొక్క పరిహారం అనేది ఈ విధంగా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. కేతువు కొరకు ప్రతి మంగళవారం గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అని జపించండి. గురువు కొరకు ప్రతి గురువారం శివాలయానికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి. పెద్దలను, గురువులను గౌరవించండి. మానసిక ప్రశాంతతకు ప్రతి సోమవారం శివుని పాలాభిషేకం చేయడం వల్ల మీకు అంతా కూడా మనశ్శాంతి అయితే కలుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధి జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఎవరిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు రాణిస్తారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి చాలా మేలు జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.